త్రినేత్ర ఐ హాస్పిటల్ అడ్వాన్స్డ్ కాటరాక్ట్ అండ్ లేజర్ సెంటర్. సూది మందు కుట్టు లేకుండా ఫాకో సర్జరీ ద్వారా కేవలం గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడును. పాత బస్టాండ్ పక్కన అక్షయ రెస్టారెంట్ వెనుక, సిద్దిపేట. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం జిల్లాలగడ్డ గ్రామ సమీపంలో పంచాయతీ ఎన్నికల సంబంధించి చెక్ పోస్ట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెక్ పోస్ట్ వద్దనైతే రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఆ పోలీస్ వాహనాన్ని అతివేగంగా వచ్చినటువంటి చేపల లోడుతో వెళ్తున్నటువంటి లారీ ఢీకొట్టడంతో కూడా పోలీస్ వాహనం అనేది నుజ్జు అయిపోయింది. అక్కడ పక్కకు పెట్టినటువంటి పోలీస్ వాహనాన్ని దాదాపుగా ఒక హై స్పీడ్ లో వచ్చినటువంటి చేపల లోడుతో వచ్చినటువంటి లారీ అయితే ఢీకొట్టడంతో కూడా ఒక పోలీస్ వాహనం నుజ్జు అయిపోయి కూడా అటు పక్కకు పడిపోయింది. ఇక్కడ ఇదే మీకు చూపించే చూడండి, విజువల్స్ చూపించే ఒక లారీ ప్రమాదానికి గల కారణం ఈ లారీతోనే అయితే ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చినటువంటి ఆ లారీ అయితే మాత్రం ఒక పోలీస్ వాహనాన్ని అంటే పక్కకు పార్క్ చేసి ఇక్కడ చెకింగ్ చేస్తున్న క్రమంలో కూడా అంటే ఎన్నికల నేపథ్యంలో ఒక చెక్ పోస్ట్ ను ఈ జిల్లాలగడ్డ గ్రామంలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అటు వరంగల్ సరిహద్దు, ఇటేమో సిద్దిపేట సరిహద్దు మధ్యలో కూడా ఎన్నికల నేపథ్యంలో అయితే చెక్ పోస్ట్ ను గత ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే లారీ కూడా అతివేగంగా పక్కకు పెట్టినటువంటి ఆ పోలీస్ వాహనాన్ని ఢీకొట్టడంతో కూడా చూడండి, పోలీస్ వాహనం కూడా మొత్తం పొలంలోకి దూసుకుపోయిన పరిస్థితి గుద్దడంతో కూడా పక్కకు పెట్టినటువంటి పోలీస్ వాహనం మీద ఎక్కడికక్కడ కూడా నుజ్జుగా కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే ఇందులో ఏంటంటే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం అనేది, ప్రాణ నష్టం అనేది జరగలేదు. అంటే అతివేగంగా వచ్చినటువంటి లారీ పక్కకు ఉన్నటువంటి మద్యం మత్తులో ఉన్నటువంటి లారీ డ్రైవర్ ఢీకొట్టడంతో కూడా ప్రమాదం జరిగిందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే అసలు రాత్రి ఎన్ని గంటలకు జరిగింది ప్రమాదం, ఏమైంది, మీరు ఏం చూసారు? 12 గంటలలోపు అయింది సార్. 12 గంటలలోపు మేము అక్కడ ఫైర్ పెట్టుకొని చెక్ పోస్టింగ్ చేస్తాను. చేస్తా అంటే లారీ 100+ స్పీడ్ లో ఉంది. ఇక్కడ చెక్ పోస్ట్ దానికి సైడ్ తాకింది. తాకి కంట్రోల్ కాకపోయేసరికి కంప్లీట్ మా మీది నుండే వచ్చింది. అటు సైడ్ అయిపోయినా అది వచ్చి ఇక్కడ కొట్టి కారు కొడితే కంప్లీట్ గాల్లో ఎగిరిపోయి అక్కడ పడింది. పోయి చూసేసరికి ఇట్లా రివర్స్ పడింది. అది అద్దం వల్ల కొట్టి అల్లకి వాళ్ళని బయట తీసినాం. ఫుల్ డ్రింక్ చేసి ఉన్నారు వాళ్ళు. అతనికి దెబ్బలు తాకినాయి చిన్న బయట తీస్తే సార్ వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే వచ్చిర్రు, ఎంక్వైరీ చేసిళ్ళు. వాళ్ళకి వాళ్ళని హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. కాకపోతే మాకేం కాలేదని ఇక మా అభిప్రాయం, అంతే. మా అదృష్టం అనుకోవాలి. మాకైతే ఏం కాలేదు. ఒక 5-6 ఉన్నాం అక్కడ. నేను, హెడ్ కానిస్టేబుల్ సార్, ఏ సార్, అందరం ఉన్నాం. ఇక చాలా అదృష్టం అనుకోవాలి మాకు. అది ఇంకా భయం ఇంకా పోతలేదు, నిద్ర కూడా పట్టట్లేదు. కానీ ఎంత స్పీడ్ ఉండండి మీరు లారీ వచ్చినప్పుడు మామూలుగా మీరు ఎట్లకి లారీ ఎటు నుంచి వస్తుంది, వాహనం ఇక్కడ పరిగెస్తుంది? వరంగల్ నుండి ఇటు ఢిల్లీకి వెళ్తుందంట. మినిమం 100+ స్పీడ్ ఉంది సార్. అక్కడ దాకుడితోటే ఆయన భయపడ్డాడు, ఎట్లా మనకు తెలియదు. కానీ కొట్టుకొని వచ్చేసింది డైరెక్ట్ మీదికే వచ్చింది లారీ. అక్కడ స్టాంప్స్ అవన్నీ ఉన్నాయి. ఘోరం అంటే ఘోరం అయిపోయింది అసలు నైట్ పరిస్థితి. అంటే చాలా వేగంతో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల్లో ఫోటోగ్రాఫర్ అతను ఇక్కడ స్థానికంగా కూడా నైట్ ఇక్కడే ఇదే క్యాంప్ లోనైతే వాళ్ళు ఉండడం జరిగింది. పక్కకి ఇక్కడ ఈ ఫైర్ పెట్టుకొని కూడా అందరు ఇక్కడే మేము కూర్చున్న తర్వాత అతివేగంగా వచ్చి కూడా ఒక వాహనం అనేది ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ సైడ్ కి పెట్టినటువంటి పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టిందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ యొక్క అతివేగం కారణంగానే కూడా ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగానైతే తెలుస్తుంది. అంటే డ్రైవర్ మరి మద్యం మత్తులో ఉన్నట్టుగా కూడా ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. డ్రైవర్ నడిపాడా లేకపోతే దాన్ని క్లీనర్ నడిపాడా అనేది మాత్రం పోలీసుల విచారణలో అయితే తెలియాల్సి ఉంది. కెమెరామెన్ శేఖర్ తో సతీష్, సుమన్ టీవీ, ఘటనా స్థలం నుండి.